షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే జెన్యూన్ థర్స్ట్, నిజమైన ఆశ. The text in the book of Isaiah chapter 44 verse 3. నేను దప్పిగలవారిన నీళ్లను ఎండిన భూమి మీద ప్రభాజలం కృమ్మరించదను, నీ సంతతి మీద ఆత్మను కృమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆస్వాదించదను. దప్పిగల వారి మీద ఎండిన భూమి మీద ప్రవాహాజలం కృమ్మరించదను. వాట్ ఇస్ ద లైఫ్ గివింగ్ రిసోర్స్? వాక్య భాగంలో గమనించినప్పుడు శారీరక ఆత్మీయ యొక్క పునర్జీవం, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ రివైవల్ ఆర్ రెన్యూవల్. వాట్ ఇస్ ద లైఫ్ గివింగ్ రిసోర్స్? అండ్ ద ఇమేజ్ ఆఫ్ pouring into dry land and symbolizes God's ability to revitalize the barren or spiritually dry places. ఎండిన భూమి మీద అంటున్నాడు. God will revitalize, అది తిరిగి శక్తి మందుగా చేయగని జీవితం ఎండిన భూమిలో ఉన్నదేమో. ఎండిన భూమి మీద ఏమి పంటలు పండవు. ఎండిన భూమి లాంటి నీ జీవితాన్ని గాడ్ విల్ రీవైటలైజ్. బ్యారన్ లైఫ్స్, గుడ్డుపోయిన జీవితాలను దేవుడు శక్తిమంతుగా చేయగలడు. ఎలానగా by the outpouring of the Holy Spirit. గమనించినప్పుడు pouring out spirit on your descendants is a proof of the Holy Spirit's presence and power, particular future generation. రాబోయే తరం వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరింపజేస్తానన్నాడు. It shows God's Holy Spirit presence and power. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, పరిశుద్ధ శక్తిని రాబోయే తరాలకు అనుగ్రహిస్తానని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నీ సంతతి ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. Blessing for the future generation signifies a lasting legacy of God's favor and grace that continue through families. కుటుంబాల దేవుని యొక్క వారసత్వం అనగా కృప, దేవుని ఆత్మ కృమ్మరింపన వారసత్వం అనేది అందివ్వబడుతుంది. ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. బ్లెస్సింగ్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్. ఆ వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఇస్ విల్లింగ్ టు బ్లెస్ హిస్ పీపుల్ ఈవెన్ ఇన్ దర్ ఫెయిల్యూర్స్. నీ ఓటమిలో కూడా, నీ ఆ పరాజయంలో కూడా దేవుడు నిజముగా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆత్మను కృమ్మింపచే వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడనగా God is willing to bless the people even in their failure if they thirst for His Spirit. దేవుని ఆత్మ కావాలి, దేవుని ఆత్మ నింపబడాలి, నడిపించబడాలి అన్న జెన్యూన్ థర్స్ట్ కలిగిన వారికి దేవుడు ఈ ఆత్మను కృమ్మింపజేసే దేవుడు అవుతున్నాడు. షుడ్ హ్యావ్ ద థర్స్ట్. నేను నింపబడాలి, నేను పొందుకోవాలి ఆత్మను. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని ఆశ ఏంటి? లోక సంబంధమైన ఆశలా, శరీరాశలా, నేత్రాశలా? ఏవి నీవు ఆత్మ చేత నింపబడాలి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉంటున్నాడు. ఏదనగా pouring out a spirit on you in the dry land
జీవితం ఎలా ఉన్నది? డ్రై ల్యాండ్, బ్యారన్ ల్యాండ్? ఆశ కలిగి ఉన్నట్టయితే దేవుడు ఆత్మవర్షాన్ని మీద వర్షింపజేసి నీ జీవితాన్ని సస్యశ్యామలం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చేసిన వాగ్దానం పడి స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. మా జీవితం మా తండ్రి చితికిపోయినా ఎండిపోయినట్టు జీవితాలు మా తండ్రి, అలాంటి ఎండిన భూమి మీద ప్రవాహ జలమును మీ ఆత్మను కృమరిస్తాను వాగ్దానం చేస్తున్నారు తండ్రి. మీ ఆత్మ నింపబడే ఆశ ప్రతి బిడ్డ కలిగి ఉండి మా ప్రభువా ఎదురు చూచుటకు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.